హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 2 ట్రేడ్స్ స్టార్టింగ్ పుట్టు మిస్ అయిపోయాయి బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా వాలటైలిటీ. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 25 పాయింట్స్ మనము ఎస్ఎల్ తీసుకున్నాము. ఎస్ఎల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఆ స్టార్టింగ్ 2 ట్రేడ్స్ ఎందుకు మిస్ అయ్యాయి, అది కూడా ఇవాళ మీకు నేను అనాలిసిస్ లో చూపించబోతున్నాను. స్టార్టింగ్ 2 ట్రేడ్స్ వచ్చేసి పుట్ సైడ్ ఇచ్చాను. నేను పుట్ సైడ్ ఎందుకు ఇచ్చాను అంటే, ప్రీవియస్ అనాలిసిస్ లో నేను 8 డిసెంబర్ కోసం ఫ్రైడే అనాలిసిస్ ఇచ్చాను. ఆ అనాలిసిస్ లో నేను ఏం చెప్పాను, గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, దాని గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, దాని హై లేకపోతే క్లోజింగ్ బ్రేక్ చేయకపోతే ఇమీడియట్ గా ఫాల్ అనేది జరుగుతుంది. అలా ఫాల్ జరగకపోతే మన రీసెంట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఎక్కడైనా క్లోజ్ చేస్తే మార్కెట్ లో సెల్లింగ్ అనేది కన్ఫర్మ్ అని నేను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. సో ఇవాళ అలాగే జరిగింది. రెడ్ క్యాండిల్ క్లోజ్ చేయగానే ఇమీడియట్ గా నేను బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ సెన్సెక్స్ లో పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఇక సెన్సెక్స్ లో ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ లెవెల్ ని బ్రేక్ చేసి క్లోజ్ చేసింది కాబట్టి ఇచ్చాను. మన బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎలా ఉంది అంటే, ఒక ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఉంది అక్కడ. బట్ ఇక్కడ సెన్సెక్స్ లో చూసుకోండి, ఇండిసిజన్ క్యాండిల్ అనేది లేదు. సో ఇమీడియట్ గా ఫాలో అయిపోయింది కాబట్టి సెన్సెక్స్ కూడా మనకు ఇక్కడ దొరకలేదు. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను ఇచ్చేది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఇచ్చాను, మన ప్రీవియస్ అనాలిసిస్ చూసుకుంటే మన ఫస్ట్ పీడిఎఫ్ మనం చూసుకుందాము. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది, ఎంఎస్బి, ఇది మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేను ఏం చెప్పాను, ప్రీవియస్ డే క్లోజింగ్ కాదు, ఫస్ట్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ లో క్లోజ్ చేస్తే అది దాని క్లోజింగ్ లెవెల్ బ్రేక్ చేస్తే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ డౌన్ లాగా మారుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, క్యాండిల్ బ్రేక్ చేసింది, కిందికి వచ్చింది, రీటెస్ట్ చేసింది, రివర్సల్ చేసింది. ఇది మన ఫస్ట్ పీడిఎఫ్ లో నేను నేర్పించాను. ఓకే, అండ్ సేమ్ అలాగే జరిగింది కాబట్టి నేను ఇమీడియట్ గా బ్యాంక్ నిఫ్టీ తర్వాత సెన్సెక్స్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ ఇచ్చాను. బట్ 5 పాయింట్స్ తో ఈ ట్రేడ్ కూడా మిస్ అయింది. సో నేనేం చేశాను, వెయిట్ చేశాను. నేను ఎందుకు వెయిట్ చేశాను, ఇక్కడ రీటెస్ట్ కాలేదు కదా, రీటెస్ట్ కి వస్తుందేమో, బికాస్ మార్కెట్ అనేది మనం ముందర ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయగలం. బట్ ప్రెసెంట్ దాని వల్ల ముందర ఎలా ఉంటది, రీటెస్ట్ అవుతుందా అవ్వదా అనేది మనం వెయిట్ చేస్తే కానీ మనకు తెలియదు. సో రీటెస్ట్ కాలేదు. సో ఫస్ట్ హాఫ్ నేను అవాయిడ్ చేసేసాను. సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది, ఎందుకు మనకు ఎస్ఎల్ హిట్ అయింది అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. ఇక్కడ కనిపించిందా, గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. ఓకే, గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది, ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యింది అంటే అది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది, అంతే కదా. సో అది అక్కడికి వెళ్ళి ఇక్కడ చూస్తే ఇక్కడ కిందికి వచ్చింది, ఇక్కడ కిందికి రాగానే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మీదికి వెళ్ళింది. దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ చేసింది. చాలా మంది ఇక్కడ ట్రాప్ అయ్యారు, నేను కూడా ట్రాప్ అయ్యాను. ఎందుకు ట్రాప్ అయ్యాను అంటే, మార్కెట్ లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత పైకే వెళ్ళాలి. సో సెకండ్ క్లారిటీ క్లోజ్ చేయగానే నేను ట్రేడ్ ఇచ్చాను, అది మిస్ అయ్యి కొంచెం మీదికి వెళ్ళి ఇమీడియట్ ఫాల్ స్టార్ట్ చేసింది అంటే ఆగలేదు. సో నేనేం చేశాను అంటే, నేను ఇచ్చినప్పుడు ట్రేడ్ 340, నేను పోస్ట్ చేసే వరకు 325. సో నేను 300 ఎస్ఎల్ ఇచ్చి దాన్ని ఎగ్జిట్ చేపించేశాను, హోల్డ్ చేపించలేదు. ఎందుకంటే మనము ఎంట్రీ తీసుకుంటే కూడా విత్ రూల్స్ తో తీసుకోవాలి, ఎగ్జిట్ చేసిన రూల్స్ తో చేయాలి, స్టాప్ లాస్ తీసుకున్న రూల్స్ తో తీసుకోవాలి. రూల్స్ ఏం చెప్తాయి మనకు, ఇఫ్ వీఆర్ టేకింగ్ ఎ ట్రేడ్ ఆన్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఫస్ట్ రూల్ వచ్చేసి అది యాజ్ అ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. ఆ బ్రేక్అవుట్ ఫెయిల్ అయ్యిందే అనుకోండి, అది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవుతుంది. ఇక్కడ సెకండ్ పీడిఎఫ్ లో పెట్టాను నేను, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయినప్పుడు రెడ్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేస్తుంటే అది ఫెయిల్ అవుతుంది, బ్రేక్ డౌన్ అనేది ఫెయిల్ అవుతుంది. అలా ఉన్నప్పుడు మనం ఎస్ఎల్ తీసుకోవాలి. దట్స్ వై నేను ఇక్కడ ఎస్ఎల్ అనేది ఇమీడియట్ గా ఇచ్చేసాను. ఫాల్ అయింది, మరి ఎండ్ ఆఫ్ ద డే మన పాయింట్ వచ్చింది, కానీ అది డజంట్ మ్యాటర్. మనం 300 లో ఎస్ఎల్ తీసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రిక్ టు అవర్ రూల్స్. అది మనకు ప్రాఫిట్ అనేది ఇవ్వనివ్వండి, సో లాస్ అనేది ఇవ్వనివ్వండి. సో ఇవాళ వచ్చేసి 25 లాస్ తో మనం 25 పాయింట్స్ లాస్ తో మనం క్లోజ్ చేసేసామండి. ఓకే, సో
చలో ఇవాళ ఏదో జరిగింది, ఎన్ని డేస్ ప్రాఫిట్ లో ఉన్నాం, ఒక్క డేస్ లాస్ లో పోతే ఏం కాదు, డైలీ 4 ట్రేడ్స్ మనకి ప్రాఫిట్లు వెళ్తాయి. ఇవాళ ఒక్క ట్రేడ్ పోయింది అండ్ 2 ట్రేడ్స్ మిస్ అయ్యాయి బికాస్ ఆఫ్ వాలటాలిటీ. ఓకే. అండ్ ఇప్పుడు మనము నిఫ్టీ బ్యాంక్, సెన్సెక్స్, నిఫ్టీ అనాలిసిస్ చూసుకున్నట్లయితే, నా నేను చూసుకున్నట్లయితే మార్కెట్ సైడ్ వేస్ సెల్లింగ్ ఎక్కువ ఉంది. అది రేపైనా కానివ్వండి, ఎల్లుండైనా కానివ్వండి, సైడ్ వేస్ సెల్లింగ్ ఉంది. అండ్ ఈ వీక్ లో లేకపోతే నెక్స్ట్ వీక్ లో మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ గ్యాప్ డౌన్ మార్కెట్ చూడడానికి దొరుకుతుంది. సో రెడీ ఉన్నది. ఎవరైనా పుట్టు హోల్డ్ చేసి ఉంటే ఇట్ ఈస్ గుడ్. మార్కెట్ లో మనకు చాలా గ్యాప్ డౌన్స్ చూడడానికి దొరుకుతుందండి. ఇది కన్ఫర్మ్. ఓకేనా? ఇది హింట్ ఇస్తున్నాను నేను చాలా మందికి. అండ్ ఎవరైనా బయింగ్ సైడ్ ఉంటే ఆలోచించండి. నా సజెషన్ వచ్చేసి బయింగ్ సైడ్ ఉండొద్దు మార్కెట్ లో. ఓకే. ఇప్పుడు మార్కెట్ సైడ్ వే సెల్లింగ్ అయినా వెళ్తుంది, కొంచెం బయింగ్ కి వెళ్ళినా ఇమీడియట్ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో అవాయిడ్ ది మార్కెట్ ఆన్ బయింగ్ సైడ్. ఓకేనా అండి? రైట్. సో ఇప్పుడు నేను మార్కెట్ రేపు అబ్జర్వ్ చేస్తున్నా, ఎలా చేస్తున్నా అంటే సింపుల్ గా మన దగ్గర ఇక్కడ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. అనాలిసిస్ ఇచ్చే ముందు మీ దగ్గర ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ అనాలిసిస్ లేదు, రెడ్ క్యాండిల్. ఎఫ్ఈజీ గ్రీన్ క్యాండిల్ అనాలిసిస్ లేదు. ఇండైరెక్ట్ ఇండిసిజన్ గ్రీన్ క్యాండిల్, ఇండిసిజన్ రెడ్ క్యాండిల్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, లోవర్ ట్రెండ్ లైన్, అప్పర్ ట్రెండ్ లైన్ విత్ టార్గెట్స్, బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్, దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, నో విక్ రెడ్ క్యాండిల్, నో విక్ గ్రీన్ క్యాండిల్ అండ్ అప్పర్ ట్రెండ్ లైన్. ఇవి ఏవి మీ దగ్గర 14 పీడిఎఫ్స్ ఉండాలి. టోటల్ 14 పీడిఎఫ్స్. ఇవే లాస్ట్ పీడిఎఫ్. దీన్ని తప్పించి వేరే పీడిఎఫ్స్ అనేవి నా దగ్గర లేవు. ఇవన్నీ మోర్ దెన్ 10 సీజన్స్ కవర్ చేస్తాయండి మన అనాలిసిస్ లో. సో ఈ 10 ప్లస్ 14 పీడిఎఫ్ మీ దగ్గర ఉండాలి. 6, 5, 4 ఉంటే నాకు మళ్ళీ కామెంట్ అయినా పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయండి. మీకు ఈ 14 పీడిఎఫ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది మార్కెట్ లో. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేపటి మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్, రివర్సల్ చేస్తే సెల్లింగ్. ఓకే. సెకండ్ పాయింట్, ఇవాళ రిజెక్ట్ అయిన పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీద రీటెస్ట్, రివర్సల్ అవుతేనే మీకు బై. ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఉందనుకోండి, సైడ్ వే సెల్లింగ్, సైడ్ వే మార్కెట్, లేకపోతే సైడ్ వే బయింగ్ వెళ్తుంది, కానీ ట్రెండింగ్ లో మార్కెట్ ఉండదు. సో ఇక్కడ ప్రీమియం మిల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. నిఫ్టీలో ఇవాళ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ చాలా సేపు సతాయించింది. ఎక్కడ సతాయించింది అంటే ఇక్కడ 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 ఎక్కువ స్ట్రెస్ తీసుకొచ్చేసింది మార్కెట్ లో. సరేనా? అండ్ దీని వల్ల ఏమైంది అంటే చాలా మంది నిఫ్టీలో పుట్టు హోల్డ్ చేసిన వాళ్ళు కూడా ఆ ఇండిసిజన్ క్యాండిల్స్ చూసి ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోయారు. చాలా మంది అయ్యారు. నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మార్కెట్, నేను లైవ్ మార్కెట్ లో కూర్చున్నాను కదా, ఎంత ఫాల్ వచ్చినా నాకు ఇవాళ బోర్ కొట్టింది మార్కెట్ చూస్తే, అట్రాక్టివ్ అనిపించలేదు. సో దాన్ని బట్టి యాజ్ అ ప్రొఫెషనల్ చెప్తున్నాను నేను. ఓకే. రేపైనా కానివ్వండి, రేపు మార్కెట్ లో 25,904 అండ్ 25,971 ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్, ఈ 2 లెవెల్స్ క్రూషియల్ లెవెల్స్. ఓకే. ఈ లెవెల్స్ బ్రేక్ చేసి రీటెస్ట్, రివర్సల్స్ చేస్తేనే మనకు బయింగో సెల్లింగో. అది నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ లో చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో చాలా లెవెల్స్ లేవండి. సెన్సెక్స్ లో ఓన్లీ సింగిల్ లెవెల్. ఆ సింగిల్ లెవెల్ వచ్చేసి బ్రేక్అవుట్ లెవెల్. ఎందుకంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సైడ్ వే అయిపోయినా ట్రెండింగ్ లో ఉండే ఇండెక్స్ అంటే సెన్సెక్స్. 84,806 బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే సెల్లింగ్ అనేది ఉండదు. ఇమీడియట్ గా బయింగ్ పట్టుకోవాలి అన్నా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ని ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తో మళ్ళీ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసేసింది కాబట్టి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఎక్కడైనా ఫామ్ చేస్తే ఇమీడియట్ బయింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది, ట్రెండ్ అనేది దీని లోపల కంటిన్యూ అవుతుంది. సో వెయిట్ ఫర్ లెవెల్స్, ఎప్పుడైనా వెయిట్ ఫర్ లెవెల్స్ అండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.